నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలో అమలు చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని తెలిపారు. దేశంలో ఏ ఒక్క కులానికి, మతానికి, పౌరుడికి ఇబ్బంది కలగకుండా రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ విద్య ద్వారా గొప్ప వ్యక్తిగా ఎదిగారని చెప్పారు. దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వంటి చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాన సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభల్లో 33% మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దళితుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడడానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే కారణమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీతో ఆటోలను మహిళలకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు ఒక బ్రహ్మాండమైనటువంటి పాయింట్. రాజ్యాంగం ఎంత మంచిదైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి మీదే రాజ్యాంగం ఆధారపడి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయాలి. రాజ్యాంగం బాగలేకపోయినా అమలు చేసిన వ్యక్తి మంచి అయితే రాజ్యాంగం మంచి జరుగుతుంది. రాజ్యాంగం ఎంత మంచిదైనా, ఎంత గట్టిగా ఉన్నా అమలు చేసిన వ్యక్తి సరిగా చేయకపోతే ఎంత రాజ్యాంగం అయినా సరే ఉపయోగం ఉండదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చారంటే అందులో ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే ఆయన చదువుకున్నారు కాబట్టి, చదువు బాగా రాణించారు కాబట్టి ఆయన ఈ స్థాయికి వచ్చారనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరు మాట్లాడినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ కుటుంబం మాట్లాడినా, ఏ తల్లిదండ్రులు మాట్లాడినా ప్రథమంగా చదువు గురించే మాట్లాడతారు. చాలా మంది అన్నీ పోతాయి, ఆస్తులు పోతాయి, ఐశ్వర్యం పోతుంది, అన్నీ పోతుంది, కానీ చదువుకున్నటువంటి నాలెడ్జ్ మాత్రం జీవితంతో ఉంటుంది, మనతో ప్రయత్నం చేస్తుంది. చదువుంటే ఏదైనా సాధించగలం అనేది అంబేద్కర్ గారిని చూసి మనందరం నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చరిత్రలో నిలిచే రోజుగా సోమవారం నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం నాడు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో శ్రీకాకుళం నుండి తిరుపతి హంసఫర్ రైలును పీయూసీ చైర్మన్ కోన రవికుమార్, ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, డిఆర్ఎం లలిత్ బోహ్రాలతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు శ్రీకాకుళం నగరంలోని తన క్యాంప్ కార్యాలయం నుండి ఆమదాలవలస రైల్వే స్టేషన్ వరకు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ప్రారంభమైంది మొదలు ఆమదాలవలస వరకు ప్రజలు ఈ ర్యాలీలో రామ్మోహన్ నాయుడుకు బ్రహ్మరథం పట్టారు. చరిత్రలో నిలిచే గొప్ప పని చేశావంటూ నినాదించారు. ఆద్యంతం ఆనందహేళ మధ్య ర్యాలీ ఆమదాలవలస వరకు కొనసాగింది. శ్రీకాకుళం నగరంలో క్యాంప్ కార్యాలయం వద్ద బలగ, రాగోలు, కొత్త రోడ్డు, కోడలి, చింతాడ, కోడలి ఇరు ప్రాంతాలలో కేంద్ర మంత్రి బైక్ ర్యాలీకి ఎదురు వచ్చిన ప్రజలు పూల వర్షాన్ని కురిపించారు. హారతులు పట్టి తమ హర్షాన్ని తెలియజేశారు. ఆమదాలవలస చేరుకున్న కేంద్ర మంత్రి ర్యాలీ అంతే ఉత్సాహంతో సభా ప్రాంగణం వరకు చేరుకుంది.
నెలకొంది. అప్పటికే పూలదండలతో ముస్తాబు చేసిన హంసఫర్ రైలును చూసి అక్కడి వారంతా మురిసిపోయారు. శ్రీకాకుళం రోడ్ టు తిరుపతి అన్న పేరు చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం రైలును ఎక్కి అప్పటికే సీట్లలో కూర్చొని ఉన్న ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చక్కగా జరగాలని ఆకాంక్షించారు. ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. బీఆర్ఎం లలిత్ బోహ్రా, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కోన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్లు మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు పనితీరును ప్రశంసించారు. మంచి ఆరంభం లభించిందని, భవిష్యత్తులో రైల్వే విషయంలో మరిన్ని విప్లవాలు సృష్టించాలని ఆకాంక్షించారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి చొరవను ప్రశంసించారు. అదేవిధంగా హంసఫర్ రైలును పొందూరులో కూడా హాల్ట్ లభించేలా కృషి చేయాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ఎన్నో ఏళ్ల కల సాకారం అయిందంటూ తనదైన శైలిలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే అధికారులు, కూటమి శ్రేణులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే ఒక అనుమానం అయిపోయింది, ఇక్కడ పెట్టుబడి తీసుకొని రావచ్చా, అసలు మీ రాజధాని ఎక్కడ ఉంది, అక్కడ ఏదైనా పరిశ్రమ మాకు పెట్టుకునే అవకాశం ఉందా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమరావతి, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ, ఈరోజు ఆర్సిలార్మిత్తర్ స్టీల్ ప్లాంట్, గూగుల్ తాలూకా ఇన్వెస్ట్మెంట్, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, ఇలా ఏ అంశం మీరు తీసుకున్నా సరే మన రాష్ట్రం గర్వపడే విధంగా కాదు, రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా కాదు, దేశ చరిత్రలో కూడా ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 100 రూపాయలు FDI మన దేశానికి వస్తే అందులో 25.3% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. విశాఖ రెడ్డి మరణం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, సందేహమే లేదు. ఎందుకు ఆ రోజు ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారు శాసనసభలో చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక జగన్ కూడా ఉన్నాడని మాకు అనుమానంగా ఉందని. ప్రభుత్వంలో ఆ రోజు PCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు శాసనసభలో చెప్పాడు, ఆన్ రికార్డ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, CBI ఎంక్వైరీ కావాలన్నాడు, కాంగ్రెస్ పార్టీ చేయించిందన్నాడు, 2 నిమిషాలు హాస్టల్ పెట్టారు. మరి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అధికారంలోకి వచ్చావు, 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, నువ్వెందుకు CBI ఎంక్వైరీ చేయాలి? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని ఆముదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ కొనియాడారు. మంగళవారం ఆముదాల వలస పట్టణంలోని బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించే అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారని పేర్కొన్నారు. చదువుకో, సంఘటితమవ్వు, పోరాడు అనే ఆయన సందేశం ప్రతి తరానికి మార్గదర్శకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశానికి శక్తివంతమైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అందించిన దార్శనికుడు, ప్రపంచ మేధావి, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిర స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతివనంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహదాత, రిటైర్డ్ తహసీల్దార్ పందిరి అప్పారావు కుటుంబంతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ అరవింద్, జెమ్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామారావు, మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రేవతి, లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని చిత్తశుద్ధితో నేటి ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాబాసాహెబ్ ఏ ఒక్క జాతికి, కులానికి, మతానికి ప్రతినిధి కారని, యావత్ భారతదేశం గర్వించే మేధావని కీర్తించారు. గాంధీ మందిరం కమిటీ ప్రతినిధులు జామి భీమశంకర్, బరాటం లక్ష్మణరావు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, చౌదరి రాధాకృష్ణ, మహిబుల్లా ఖాన్ తదితరులు మాట్లాడుతూ సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి గొంతుకగా అంబేద్కర్ నిలిచారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర గణనీయమైనదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు మెట్ట అనంత భట్లు, నక్క శంకర్రావు, జి నాగేశ్వరరావు, పద్మావతి, టెక్కం రామ్ గోపాల్, కె జ్యోతి, పందిరి భారతి, పందిరి జీవన్, సువ్వారి రాజారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆయన కాన్స్టిట్యూషన్ రాశాడు, అది కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆయన రాయలేదు, ఇంకొకటి రాశాడు, ఈయన ఇలా దానికి మెరుగుదిద్దని రకరకాలుగా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆయన్ని కించపరచడానికి ప్లాన్లో ఈయన ఉన్నాయి, అది వదిలేసేయండి. ఇంకా మనకి ఆయనకు ఉండే కర్మని కాదు, ఆయనకు ఉండే విలువ మనమేమో పోయినా కొలంబియా యూనివర్సిటీలో
ఆయన గేటు ముందు ఆయన బొమ్మ పెట్టుకున్నారంటే దాన్ని బట్టి ఆయన ఎంత విజ్ఞత ఉందో ఆయన వాళ్ళ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకు గుర్తించారు కానీ మా వాళ్ళు గుర్తించలేదు. తర్వాత ఆయన పోరాటం ఏంటంటే కుల నిర్మూలన అంతే తప్పించి కులం కోసం ఎప్పుడు పోరాడలేదు. కుల నిర్మూలన చేయాలి, అన్టచబిలిటీ రిమూవ్ చేయాలని ఆయన హూ ఆర్ అన్టచబుల్స్ అనే పుస్తకం రాశాడు. లండన్లో చాలా కష్టపడి లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో అవైలబుల్ బుక్స్ ఏంటంటే ప్రపంచంలో లేనటువంటి వింతలు, పెద్ద పెద్ద రైటర్స్, పెద్ద అన్ని రాజ్యాంగాల్లో అక్కడ ఉన్నటువంటి పొందుపరిచి అక్కడ ఉంచారు. సో అలాంటి లైబ్రరీకి వెళ్ళి తెల్లారేసరికి లైబ్రరీకి వెళ్ళేవాడు. వెళ్ళి పుస్తకాలన్నీ చదివాడు. ఒకరోజు ఆయన ఇన్సిడెంట్ ఇట్ ఈస్ రియల్లీ హ్యాపెండ్. ఆయన ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఆయన తిండి మరి ఏం లేదు కదా మనలాగా. మరి అప్పుడు ఆ దోస్ డేస్ నేను బ్రిటన్ లండన్లో బిస్కెట్లు జేబులు వేసుకొని వెళ్ళిన తర్వాత పుస్తకాలు నిమగ్నం అయిపోవడం కాన్సన్ట్రేషను. మరి ఇట్లేదు అందరూ వాచ్ చేస్తారు వాట్ ఈస్ డూయింగ్. ప్రపంచ మేధావుల్లో నాడు నేడు భవిష్యత్తులో అంబేద్కర్ అగ్రగణ్యులని పలువురు ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివారని కొందరివారు కారని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వెంకటవర ప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతి చిన్న వయసు నుండి అవమానాలకు గురై సమాజంలో జరుగుతున్న అసమానతలపై అధ్యయనం చేసి చిన్న లాంతర్లైట్ పెట్టుకుని చదువుకొని అనేక డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, భారతదేశంలో ఉన్న తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి కుటుంబాన్ని పిల్లలను త్యాగం చేసి ప్రపంచ మేధావిగా ఎదిగి భారత రాజ్యాంగాన్ని రాసి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్స్ గేదెల ఇందిరా ప్రసాద్, గుడ్ల సత్యనారాయణలు మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక కులానికి ఒక ప్రాంతానికి నాయకుడు కాదని, యువతంతా అర్థం చేసుకుని అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలను మనం ఆచరించాలని వారు తెలిపారు. ఈ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ఉన్నత వర్గాలతో పాటుగా పోటీ పడే స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. స్టార్స్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు మాట్లాడుతూ, అంబేద్కర్ భారతదేశంలో పుట్టకపోతే మన బతుకులు హీనంగా ఉండేవని మరొకసారి గుర్తు చేశారు. పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి నారాయణరావు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వర్ధంతులకు విగ్రహాలకు దండలేసి భోజనాలు సంబరాలు ఏర్పాటు చేయటం కాదని, అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని ఆచరించి చూపాలని, మన పిల్లలు అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుకూలంగా నడవాలని, అంబేద్కర్ అనేక అవమానాలకు గురై మానసిక శోభతో మరణించినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, వై మోహన్, గోలి సంతోష్, వాసంతి, స్రవంతి, గుడ్ల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసి వారి తాలూకా రాజ్యాంగాన్ని నిర్మించుకుంటారు. ప్రపంచ అన్ని దేశాలు ఇంచుమించు ఇంక కొత్త దేశాలు వస్తే వారు కూడా ఈ తాలూకా మన రాజ్యాంగాన్ని చూసి వాళ్ళ తాలూకా దేశాన్ని రాజ్యాంగాన్ని నిర్మించుకుంటారు. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడము మనందరము చేసుకున్న అదృష్టమని నేను భావిస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు అందరికీ ఆయన అన్ని విధాల ఉన్నతిగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన దేశంలో పుట్టడం నిజంగా మనం అందరము అదృష్టవంతులుగా భావించి మన అందరం ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి పడతి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూరా తెలిపారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఎల్బిఎస్ కోడలిలో జో బ్యూటీ కేర్ అండ్ మేకప్ స్టూడియోను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడుతూ, నేటి యువతులు గర్భిణీలు అన్ని రంగాలలో రాణిస్తుండడం అభినందనీయమని, కుటుంబానికి అండగా నిలుస్తూ తన వంతు పాత్ర పోషిస్తూ ప్రతి స్త్రీ తన కాళ్ల మీద తాను బ్రతకాలనుకోవటం గొప్ప విషయమని తెలిపారు. నగరంలో ప్రముఖ కాస్మాలజిస్ట్, సౌందర్య నిపుణురాలు ప్రిస్కిల్లా గిరిరాజ్ ఎంతో మంది శిష్యులను తయారు చేసి వారు సొంతంగా జీవనం సాగించే విధంగా తర్ఫీదునిచ్చి సహకరించటం మంచి విషయమని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రిస్కిల్లా గిరిరాజ్ మాట్లాడుతూ, శిష్య బృందంలో ఒకరైన జి జ్యోతి చందు ఈ రోజు బ్యూటీ పార్లర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని, ప్రతి మహిళ ఈ నూతన వరవడిని కొనసాగించాలని తెలిపారు.
ఇదే చాలా మెమరబుల్. గణేష్ గారు కూడా గణేష్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన భారత రాజ్యాంగ రచనలో ఆయన యొక్క స్ఫూర్తి కానీ ఆయన దీన్ని ఇప్పుడు కూడా మనం ఆయన గురించి ఈ తరం వ్యక్తులు కూడా నెక్స్ట్ తరం వచ్చిన కూడా ఆయన చెప్పుకుంటామంటే ఆయన విజ్ఞానవంతుడు. మన ఏదైతే అంబేద్కర్ ఉన్నారో ఒక జాతికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సౌకర్యాలను గత ప్రభుత్వంలో తగ్గించినందున ఆయా సౌకర్యాలను తిరిగి పునరుద్ధరించి కొనసాగించాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా సంఘం సభ్యులు మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఆఫ్ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తం నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ఆర్ఎస్ ప్రకాష్ రావు, శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు కె సోమసుందర్రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞాపన పత్రాన్ని పంపించాలని కోరుతూ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్కు విజ్ఞాపన పత్రం అందజేశామని, సానుకూలంగా స్పందించిన ఆయన తప్పకుండా మీ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని, తప్పక జరిగేలా చూస్తానని హామీనిచ్చారని తెలిపారు. ముందస్తుగా ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘాధ్యక్షులు శాస్త్రికి స్థానం కల్పించినందుకు మా సంఘ నాయకుల కోరిక మేరకు ఇంతవరకు జమ కాకుండా ఉన్న జీపీఎఫ్, జీఐఎఫ్ అమౌంట్ కూడా గత వారం పెన్షనర్లకు చెల్లింపు జరగడంపై గౌరవ ముఖ్యమంత్రికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి హయాంలో మంజూరు చేసిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10%, 15%ను గత ప్రభుత్వంలో 7%, 12%కు తగ్గించిన దాన్ని తిరిగి 10%, 15%కి పునరుద్ధరించాలని కోరారు. ఎంత చేయాలో అంత చేస్తున్నాను. 20 నెలలకి చేశాను, ఇంకా 40 నెలలు ఉంది. లాస్ట్ డే వరకు నేను ఇలాగే కష్టపడతాను. ఇంకా మనకి వరం కాలనీ నుండి సాయినగర్ కాలనీ నుండి బ్యాంకర్స్ కాలనీ వరకు డ్రైన్లు అన్నీ చేస్తాను. రామలక్ష్మణ్ డే అండ్ నైట్ వైడనింగ్, బలగ రోడ్డు ఇప్పుడు వైడనింగ్ చేస్తాను. అలాగే పార్కులు మొన్న మీరు చూసారు, ఆర్కే నగర్ ఒక పార్కు, ప్లస్ ఇక్కడ కార్గిల్ కాదు, ఇక్కడ అఫీషియల్ కాలనీలో ఒక పార్కు, బోనపాలెంలో ఒక పార్కు, అడుకో కాలనీ 4 తీసుకున్నాం. రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతోని 50 లక్షల చొప్పున చేశారు. 2 కోట్లు ఇచ్చారు. 4 పార్కులు 3 నెలల్లో కంప్లీట్ చేస్తారు. హౌసింగ్ బోర్డు ఉంది, చేస్తాం. తర్వాత కొన్ని మా దృష్టికి వచ్చాయి. అలాగే పిఎన్ కాలనీలో జన్మభూమి పార్క్ అని అప్పుడు ఓపెన్ చేశారు, అది ఉండిపోయింది, అది చేస్తాం. మన దేశానికి రాజ్యాంగాన్ని రచించి సుమారుగా 80 సంవత్సరాలు కావస్తోందని, ప్రపంచంలో అనేక దేశాలకు రాజ్యాంగాలు ఏర్పాటు కాగలిగాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం పెద్దపాడు క్యాంప్ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో వివిధ దేశాలకు ఉన్న రాజ్యాంగాల సరాసరి వయసు 19 సంవత్సరాలు మాత్రమేనని, అంటే ఎప్పటికప్పుడు ఆ రాజ్యాంగాలు విఫలం అయిపోతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో విఫలమంటే ప్రజల్లో రాజ్యాంగం మార్చాలనే ఆలోచన రావడమే అని, ఆ దేశ పరిపాలనకు ఆ రాజ్యాంగం పనికిరాదని ఆలోచనకు రావడం. కానీ భారతదేశంలో వచ్చిన రాజ్యాంగం 80 సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరకుండా ఎప్పటికైనా ఇదే మార్గమని, పౌరులందరూ పాటించే గొప్ప రాజ్యాంగం భారతదేశానిదని తెలిపారు. గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి వారి జయంతిని ఆ సందర్భంగా నివాళులు అర్పించడం మనందరం అదృష్టం. భారతదేశం సమసమాజం ఏర్పడడానికి ఆయన వేసినటువంటి పునాదులు అమలు చేసేటువంటి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా ఉంటే అతి కొద్ది కాలంలోనే మనం సాధిస్తామన్నటువంటి నమ్మకం నాకు ఉంది, అందరికీ ఉంది. కానీ ఇటీవల రాజ్యాంగ సవరణ ఒకటి చేసినప్పుడు నాకు చాలా ఆవేదన కలిగింది. భారత రాజ్యాంగాన్ని చిన్న చిన్న అంశాలు సవరణలు చేసినప్పుడు విశాలమైన ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలి. విశాలమైనటువంటి దృక్పథం కలిగిన సందర్భాల్లోనే
ప్రభుత్వాలు సవరణలకు పూనుకోవాలి. ఈ కొద్దిమంది ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి, అందరినీ మోసగించేదానికి ఒక సవరణ తీసుకురావడం అన్నది చాలా బాధ కలిగించే అంశం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఇంతకుముందు పత్రికా సమావేశంలో అది వ్యక్తం చేశాను, నా అభిప్రాయం వ్యక్తం చేశాను. భారత రాజ్యాంగం సవరణ చేయాలంటే 160 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలి తప్ప కొద్దిమంది సంపన్నుల కోసం సవరణలు చేసేటువంటి ప్రభుత్వాలు, వారి మాటలను మన్నించే భారత ప్రభుత్వాలు అపఖ్యాతి పాలైపోతాయన్నది నా అభిప్రాయం. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం 7 రోడ్ సమీపంలోని అగ్నిమాపక కార్యాలయంలో కార్యక్రమాన్ని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో చేపట్టే రక్షణ చర్యలను ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. గృహాలలో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటనలు పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి అనేక ప్రాణాలను కాపాడుతున్నారని, వారి సేవలు ప్రశంసనీయమైనవని తెలిపారు. ప్రజలు కూడా అత్యవసర సమయంలో అగ్నిమాపక శాఖకు సహకరించాలని కోరారు. అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే మనది కోస్టల్ ప్రాంతం, తీర ప్రాంతం కనుక మనకు చాలా ఈ సిబ్బంది యొక్క సేవలు మనకి ఎప్పుడు కూడా అవసరం ఉంటాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారికి ప్రత్యేకంగా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించి వారికి వెహికల్స్తో పాటు ఇలా అత్యాధునిక పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం, నాకు ఈ అవకాశం కల్పించిన ఈ సిబ్బంది అందరికీ, ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రాబోయే 7 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఈ అవగాహన సదస్సుల్లో ప్రజలందరూ భాగస్వాములై ఈ వారోత్సవాల్ని విజయవంతం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రపంచ నాగరికతలో హిందూ నాగరికత ఒకటే నేటికి నిలిచి ఉంది. దీనికి వేదములు, వేద ధర్మము మూలము. దీనినే హిందూ ధర్మమని, సనాతన ధర్మమని అంటామని శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా కన్వీనర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదనరావు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామంలో మంగళవారం అయ్యప్ప స్వామివారి విస్సు పర్వదిన వేడుకలు శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం గురుస్వామి దుండు చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 20 మంది దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమాన్ని చేశారు. 3000 మందికి అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా శ్రీరంగం మధుసూదనరావు మాట్లాడుతూ మనిషి జీవితం ఒక సాధన, నిత్య సాధన, నిరంతర సాధన, జన్మజన్మల సాధన, సాధన ద్వారా సంస్కారం, సంస్కారం ద్వారా సౌశీల్యం, సౌశీల్యం ద్వారా సద్గతి, ఇది సోపాన పరంపర అని తెలిపారు. ఇలాంటి నిత్య సాధన, ధర్మ సాధనలో తొలిమెట్టుగా ఉపకరిస్తాయి. శ్రీ అయ్యప్ప దీక్షలు ధర్మాసురక్తిని, దైవాసురక్తిని, దేశభక్తిని, వైయుక్తిని, శక్తిని అందిస్తాయి. శ్రీ అయ్యప్ప దీక్షలు ప్రపంచ నాగరికతలో హిందూ నాగరికత ఒకటే నేటికి నిలిచి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లా గోవిందరావు, మట్ట గవరయ్య, దుండు సురేష్, కంచి సన్యాసరావు, దుండు వెంకటరమణ, అనుపోజు రాంబాబు, అరిపిలి అప్పారావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామివారి జన్మదిన వేడుకల్లో కూడా స్వామివారి పూజా కార్యక్రమాలు చేయడము, పూజా కార్యక్రమాలతో భజన కార్యక్రమాలు చేయడము, తదితర గ్రామాల్లో ఉంటున్న గురుస్వాములందరికీ పిలిచి స్వామివారి యొక్క విశిష్టతని తెలియజేయడం అనేటువంటి గూడెం గ్రామ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు గూడెంలోనే కాకుండా అన్ని గ్రామాల్లో కూడా తదితర ప్రాంతాల్లో కూడా చెయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మన హిందూ ధర్మాన్ని మనం
అందరము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది కనుక హిందూ ధర్మం కోసం అందరము పనిచేయాలి. హిందూ ధర్మం ఎక్కడైతే రక్షించబడుతుందో అక్కడ ప్రజలందరూ కూడా రక్షించబడతారు కనుక ఈ యొక్క హిందూ ధర్మ పరిరక్షణ కోసం మనం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా గూడెం గ్రామ ప్రజలందరూ కూడాను కనీసం నెలకొకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఇటువంటి పూజా కార్యక్రమాలు చేయకుండా కనీసం సత్సంగాల ద్వారా సత్సంగం కూర్చొని ఒకసారి అందరం కూర్చొని అందరము కలిసి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటుంటే మన దేశం ఏమిటి, మన ధర్మం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి మనము తెలుసుకొని మన పిల్లలకు తెలియజేసి రానున్న రోజుల్లో వాళ్ళందరినీ కూడా పిల్లలందరినీ పౌరులుగా తయారు చేసి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళందరికీ ఒక ఆధ్యాత్మిక చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ నమస్కారం. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.